గుడ్ మార్నింగ్ స్టూడెంట్. ఈరోజు క్లాస్లో చూసినట్లయితే అయనీకరణ శక్మము లేదా అయనీకరణ శక్తి ఐపి అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎంథాల్పీ ఐపి అన్న ఐఈ అన్న ఒకటే, దాన్నే అయనీకరణ శక్తి లేదా అయనీకరణ ఎంథాల్పీ అంటాం. ఐఈ అంటేనేమో అయనీకరణ ఎంథాల్పీ, ఐపి అంటేనేమో అయనైజేషన్ పొటెన్షియల్. కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియం. వెరీ వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. అయనీకరణ శక్తి అనగానేమి? అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాలను రాయండి అంటాడు. లేదా ప్రథమ ద్వితీయ అయనీకరణ శక్తులను నిర్వచించి అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాలను రాయండి అంటుంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ 4th వన్ అయనీకరణ శక్తి లేదా అయనీకరణ ఆవర్తన ధర్మాలలో 4th వన్ చూసినట్లయితే అయనీకరణ శక్మము లేదా అయనీకరణ శక్తి. మరి అయనీకరణ శక్తి దాన్ని ఐపి లేదా ఐఈ అంటాం. ఐపి అంటేనేమో అయనైజేషన్ పొటెన్షియల్, ఐఈ అంటేనేమో అయనైజేషన్ ఎంథాల్పీ. ఎంథాల్పీ అన్న పొటెన్షియల్ అన్న శక్తి అన్న ఎంథాల్పీ అన్న ఒకటే. కాబట్టి అయనీకరణ శక్తి అనగానేమి? వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణువు నుంచి ఎలక్ట్రాన్లను విడదీసి వాయు స్థితిలో అయాన్లు ఏర్పరచడానికి కావలసిన శక్తిని ఏమంటాము అంటే అయనీకరణ శక్తి లేదా అయనీకరణ శక్మము అంటాం. వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణువు నుంచి యమనే మూలకం అనేది వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణు. ఆ ఒంటరి తటస్థ పరమాణు నుంచి ఒక ఎలక్ట్రాన్ను విడదీసి, అంటే ఎలక్ట్రాన్ తీసివేయడానికి కావలసిన శక్తి, ఎలక్ట్రాన్ను విడదీసి వాయు స్థితిలో అయాన్, ఇక్కడ చూసినట్లయితే తటస్థ వాయు స్థితిలో ఉన్న పరమాణువు నుంచి ఎలక్ట్రాన్ను విడదీసి వాయు స్థితిలో అయాన్లు ఏర్పరచడానికి కావలసిన శక్తినే అయనీకరణ శక్మము లేదా అయనీకరణ శక్తి అంటాం. లేదా బాహ్యకక్షలో నుంచి ఎలక్ట్రాన్ను తీసివేయడానికి కావలసిన శక్తిని ఏమంటాము అని అంటే అయనీకరణ శక్తి అంటాం. ఇక్కడ చూసినట్లయితే వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణు నుంచి అయాన్ను విడదీసి, లేదా వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణు నుంచి ఎలక్ట్రాన్లను విడదీసి, వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణు నుంచి ఎలక్ట్రాన్లను విడదీసి, అంటే ఒక ఎలక్ట్రాన్ను తీసివేయడానికి కావలసిన శక్తి, ఒక ఎలక్ట్రాన్ను విడదీసి వాయు స్థితిలో అయాన్లు ఏర్పరచడానికి కావలసిన శక్తినే అయనీకరణ శక్తి అంటాం. ఇక్కడ ప్రమాణాలు కిలో క్యాలరీసు, కిలో జౌల్సు లేదా ఎలక్ట్రాన్ వోల్ట్స్లో అయనీకరణ శక్తిని కొలుస్తారు. ఎం అనే మూలకం అనేది వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణు. ఆ తటస్థ పరమాణు నుంచి ఒక ఎలక్ట్రాన్ను విడదీసి వాయు స్థితిలో అయాన్లు ఏర్పరచడం, ధనాయాన్ని ఏర్పరిచింది. కావలసిన శక్తిని ఏమంటాము అని అంటే అయనీకరణ శక్తి అంటాం. వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణు నుంచి ఎలక్ట్రాన్లను విడదీసి, ఒక ఎలక్ట్రాన్ని విడదీసి వాయు స్థితిలో అయాన్లు ఏర్పరచడానికి కావలసిన శక్తిని ఏమంటాము అంటే అయనీకరణ శక్తి లేదా అయనీకరణ శక్మము అంటుంటాం. దాన్నే ఐపి లేదా ఈ అంటుంటాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రమాణాలు కిలో క్యాలరీసు లేదా కిలో జౌల్సు లేదా ఎలక్ట్రాన్ వోల్ట్స్లో అయనీకరణ శక్తిని కొలుస్తారండి. నెక్స్ట్ వన్ IP1 లేదా IE1. ప్రథమ అయనీకరణ శక్తి IP1 అంటే ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ లేదా ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. IP1 అంటే ప్రథమ అయనీకరణ శక్తి లేదా ప్రథమ అయనీకరణ ఎంథాల్పీ అంటుంటాం. వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణు నుంచి ఒక ఎలక్ట్రాన్ని మాత్రమే IP1 అన్నాం. 1 అంటే ఎంత? 1. కాబట్టి వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణు నుండి ఒక ఎలక్ట్రాన్ని మాత్రమే విడదీసి వాయు స్థితిలో అయాన్లు ఏర్పరచడానికి కావలసిన శక్తినే ప్రథమ అయనీకరణ శక్తి అంటాం. ఎం అనే మూలకం ఇక్కడ వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణు. ఎం అనేది వాయు స్థితిలో ఉన్న ఒక ఒంటరి తటస్థ పరమాణు. ఆ ఒంటరి తటస్థ పరమాణు నుంచి ఒక ఎలక్ట్రాన్ని మాత్రమే విడదీసి వాయు స్థితిలో అయాన్లు ఏర్పరచడానికి కావలసిన శక్తినే ప్రథమ అయనీకరణ శక్తి అంటాం. ఇక్కడ ఎం అనేది వాయు స్థితిలో ఉన్నది, ఒక ఎలక్ట్రాన్ని విడదీసినాము, వాయు స్థితిలో M+1 ఒక ఎలక్ట్రాన్ను మాత్రమే కోల్పోయింది. కాబట్టి ఇది ప్రథమ అయనీకరణ శక్తి అంటుంటాం, ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది కాబట్టి. నెక్స్ట్ వన్ ద్వితీయ అయనీకరణ శక్తి. దాన్నే IP2 లేదా IE2 అంటాం. సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ లేదా సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ.
ఏకమాత్ర ధనావేశము అంటే ఆల్రెడీ కోల్పోయిన ఒక తటస్థ పరమాణు, ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయిన ఏకమాత్ర ధనావేశం కలిగిన క్యాటయాన్. ఎలక్ట్రాన్ కోల్పోయిందంటే ఏ ఆవేశం? ఇక్కడ ధనావేశం. కాబట్టి దాన్ని ఏమంటామంటే క్యాటయాన్. ప్లస్ ఛార్జ్ని ఏమంటాము అంటే క్యాటయాన్లే అంటాం. ఏకమాత్ర ధనావేశం కలిగిన క్యాటయాన్ నుండి మరొక ఎలక్ట్రాన్ని విడదీసి వాయు స్థితిలో అయాన్లు ఏర్పరచడానికి కావలసిన శక్తిని ఏమంటాము అని అంటే ద్వితీయ అయనీకరణ శక్తి అంటుంటాం. ఏకమాత్ర ధనావేశం, ఇక్కడ M+ అనేది ఒక ఏకమాత్ర ధనావేశం కలిగిన క్యాటయాన్ నుంచి ఎలక్ట్రాన్ని మరొక ఎలక్ట్రాన్ని విడదీస్తున్నాం. మరొక ఎలక్ట్రాన్ని తీసివేయడానికి కావలసిన శక్తిని ఏమంటాము అని అంటే అయనీకరణ శక్తి అని, ద్వితీయ అయనీకరణ శక్తి అంటాం. ఏకమాత్ర ధనావేశం కలిగిన క్యాటయాన్ నుండి మరొక ఎలక్ట్రాన్ను తీసివేయడానికి కావలసిన శక్తినే ద్వితీయ అయనీకరణ శక్తి. అంటే ద్వితీయ అంటే ఎన్ని? రెండు ఎలక్ట్రాన్లను తీసేసినాం కాబట్టి M+2. ఏకమాత్ర ధనావేశం కలిగిన క్యాటయాన్ నుంచి మరొక ఎలక్ట్రాన్ను తీసివేయడానికి కావలసిన శక్తినే ద్వితీయ అయనీకరణ శక్తి లేదా IP2 లేదా IE2 అంటారు. నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద్వితీయ అయనీకరణ శక్తి ఎల్లప్పుడూ ప్రథమ అయనీకరణ శక్తి కంటే ఎక్కువ ఎందుకు? కంపల్సరీ క్వశ్చన్ అండి. ద్వితీయ అయనీకరణ శక్తి అనేది ఎల్లప్పుడూ ప్రథమ అయనీకరణ శక్తి కంటే ఎక్కువ. దాన్నే IP2 ఈజ్ గ్రేటర్ దెన్ IP1 లేదా IE2 ఈజ్ గ్రేటర్ దెన్ IE1 అంటుంటాం. IP2 ఈజ్ గ్రేటర్ దెన్ IP1 లేదా IE2 ఈజ్ గ్రేటర్ దెన్ IE1. ప్రథమ అయనీకరణ శక్తి అంటే ఏంది? వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణు నుంచి ఒక ఎలక్ట్రాన్ని విడదీసి వాయు స్థితిలో అయాన్లు ఏర్పరచడానికి కావలసిన శక్తిని ప్రథమ అయనీకరణ శక్తి అన్నాం. మరి ద్వితీయ అయనీకరణ శక్తి అంటే IP2. అదే ఏకమాత్ర ధనావేశం కలిగిన క్యాటయాన్ నుంచి మరొక ఎలక్ట్రాన్ తీసివేయడానికి కావలసిన శక్తిని ఏమంటాము అని అంటే ద్వితీయ అయనీకరణ శక్తి అంటున్నాం. ఇప్పుడు ఏమంటుండు క్వశ్చన్, ద్వితీయ అయనీకరణ శక్తి ఎల్లప్పుడూ ప్రథమ అయనీకరణ శక్తి కంటే ఎక్కువ. అదే IP2 ఈజ్ గ్రేటర్ దెన్ IP1 లేదా IE2 ఈజ్ గ్రేటర్ దెన్ IE1. ఇక్కడ వాయు స్థితిలోని తటస్థ పరమాణు ప్రథమ అయనీకరణ శక్తిలో చూసినట్లయితే వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణు, ఆ తటస్థ పరమాణులలోని ప్రోటాన్ల సంఖ్య అనేది దేనికి సమానంగా ఉంటుంది అని అంటే ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానంగా ఉంటుంది. వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణు అని అంటే ప్రథమ అయనీకరణ శక్తిలో ఉంది M అనేది తటస్థ పరమాణు. ఆ తటస్థ పరమాణులో ప్రోటాన్ల సంఖ్య అనేది దేనికి సమానంగా ఉంటుంది? ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానంగా ఉంది. తటస్థ పరమాణు అంటే ఎటువంటి ఛార్జ్ అనేది ఉండదు, ప్లస్ కానీ మైనస్ కానీ ఉండదు. ప్లస్ అంటే కోల్పోవడం, మైనస్ అంటే గ్రహించడం. ఈ తటస్థ పరమాణుల్లో చూసినట్లయితే, ఈ వాయుస్థితిలో ఉన్న తటస్థ పరమాణుల్లో చూసినట్లయితే ప్రోటాన్ల సంఖ్య అనేది దేనికి సమానంగా ఉంటుంది అని అంటే ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానంగా ఉంటుంది. కానీ ఏకమాత్ర ధనావేశం కలిగిన ఇది M+, ఏకమాత్ర ధనావేశం కలిగిన క్యాటయాన్లో ప్రోటాన్ల సంఖ్య అనేది ఎలక్ట్రాన్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రోటాన్ల సంఖ్య కంటే ఎలక్ట్రాన్ దేంట్లో? ద్వితీయ అయనీకరణ శక్తి. అదే ఏకమాత్ర ధనావేశం. ఏకమాత్ర ధనావేశం కలిగిన క్యాటయాన్లో చూసినట్లయితే ప్రోటాన్ల సంఖ్య అనేది ఎలక్ట్రాన్ల సంఖ్య కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ తీసివేయడానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. కాబట్టి ప్రథమ అయనీకరణ శక్తి కంటే ద్వితీయ అయనీకరణ శక్తి ఎల్లప్పుడూ ఎక్కువ. ఈ విధంగా రాయాలండి. వాయుస్థితిలో చూసినట్లయితే వాయుస్థితిలోని తటస్థ పరమాణుల్లో చూసినట్లయితే ప్రోటాన్ల సంఖ్య మరియు ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది. కానీ ఏకమాత్ర అంటే పేర్లోనే ఉంది, ఏకమాత్ర ఒకే ఒక మాత్ర. ధనావేశం అంటే కోల్పోయింది. ఏకమాత్ర ధనావేశం గల క్యాటయాన్లో చూసినట్లయితే ప్రోటాన్ల సంఖ్య కంటే ఎలక్ట్రాన్ల సంఖ్య అంటే ఇక్కడ చూసినట్లయితే ప్రోటాన్ల సంఖ్య అనేది దేనికంటే ఎక్కువ ఉంటుంది? ఎలక్ట్రాన్ల సంఖ్య. M+ అంటే ఆల్రెడీ కోల్పోయింది, ఏకమాత్ర ధనావేశం. ఏకమాత్ర ధనావేశం గల క్యాటయాన్లో చూసినట్లయితే ప్రోటాన్ల సంఖ్య అనేది ఎలక్ట్రాన్ల సంఖ్య కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ తీసివేయడానికి ఎక్కువ శక్తి అవసరము. కాబట్టి ప్రథమ అయనీకరణ శక్తి కంటే ద్వితీయ అయనీకరణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అదే IP2 ఈజ్ గ్రేటర్ దెన్ IP1. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ద్వితీయ అయనీకరణ శక్తి ఎల్లప్పుడూ ప్రథమ అయనీకరణ శక్తి కంటే ఎక్కువ ఎందుకు? IP2 ఈజ్ గ్రేటర్ దెన్ IP1 లేదా IE2 ఈజ్ గ్రేటర్ దెన్ IE1. ఏకమాత్ర ధనావేశము అని అంటేనేమో ఆల్రెడీ కోల్పోయిన క్యాటయాన్,
ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది. దాంట్లో ఎలక్ట్రాన్ల సంఖ్య తక్కువ ఉంటుంది, ప్రోటాన్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది. తటస్థ పరమాణువు అంటేనేమో ఎలక్ట్రాన్లు ప్రోటాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది. అంటే ప్రథమ అయనీకరణ శక్తి అంటేనేమో తటస్థ పరమాణువులో అంటే వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణువులో చూసినట్లయితే ఎలక్ట్రాన్ల సంఖ్య కానీ ప్రోటాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది. కానీ ఏకమాత్ర ధనావేశం అదే ద్వితీయ అయనీకరణ శక్తి. ఏకమాత్ర ధనావేశం గల క్యాటయాన్లో చూసినట్లయితే ప్రోటాన్ల సంఖ్య అనేది ఎలక్ట్రాన్ల సంఖ్య కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ తీసివేయడానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. కాబట్టి ప్రథమ అయనీకరణ శక్తి కంటే ద్వితీయ అయనీకరణ శక్తి ఎక్కువ. మరియు అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాలు. అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాలు ఎన్ని అని అంటే 5. 1 పరమాణు వ్యాసార్థము, 2ది కేంద్రకావేశము, 3ది పరిరక్ష ప్రభావము, 4ది వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఆర్బిటాల్ యొక్క అంతర్కక్ష. ఆర్బిటాల్ యొక్క అంతర్కక్ష అంటే లోపల కక్షలోకి చొచ్చుకొని పోయే స్వభావం. నెక్స్ట్ వన్ ఎలక్ట్రాన్ విన్యాసం. ఈ 5 అనేవి అయనీకరణ శక్తిని ప్రభావితం చేస్తవి. ఏంటివి? ఫస్ట్ వన్ పరమాణు వ్యాసార్థం, 2ది కేంద్రకావేశం, 3ది పరిరక్ష ప్రభావం, 4ది వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఆర్బిటాల్ యొక్క అంతర్కక్షలోకి చొచ్చుకొని పోయే స్వభావం, 5ది ఎలక్ట్రాన్ విన్యాసం అండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాలు. మరి అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాలు ఎన్ని? 5. 1 పరమాణు వ్యాసార్థం, 2ది కేంద్రకావేశం, 3ది పరిరక్ష ప్రభావం, 4ది వేలెన్సీ ఎలక్ట్రానులు అంటే చివర్లో ఉన్న ఎలక్ట్రాన్లు ఆర్బిటాల్ యొక్క అంతర్కక్షలోకి చొచ్చుకొని పోయే స్వభావం. 5ది చూసినట్లయితే ఎలక్ట్రాన్ విన్యాసం. మరి ఫస్ట్ వన్ చూసినట్లయితే పరమాణు వ్యాసార్థం. అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాలలో ఫస్ట్ వన్ ఏంది అని అంటే పరమాణు వ్యాసార్థం. పరమాణు వ్యాసార్థం అంటే ఏంది? పరమాణు కేంద్రకం యొక్క మధ్య బిందువు నుండి బాహ్యకక్షలోని ఎలక్ట్రాన్కి మధ్య గల దూరాన్ని పరమాణు వ్యాసార్థం అన్నాం. అది ఫస్ట్ పరమాణు వ్యాసార్థం అంటే పరమాణు కేంద్రకం యొక్క మధ్య బిందువు నుండి బాహ్యకక్షలోని ఎలక్ట్రాన్ మేఘానికి మధ్య గల దూరాన్ని పరమాణు వ్యాసార్థం అంటాం. ఇక్కడ ఏమంటుండు? పరమాణు వ్యాసార్థం అనేది పరమాణు వ్యాసార్థం పెరిగినట్లయితే అయనీకరణ శక్తి అనేది క్రమంగా తగ్గుతుంది. కారణం ఏంది అని అంటే పరమాణు వ్యాసార్థం అనేది పెరిగినప్పుడు కేంద్రకానికి బాహ్యకక్ష మధ్య దూరం పెరుగుద్ది. పరమాణు వ్యాసార్థం పెరిగింది అని అంటే కేంద్రకానికి బాహ్యకక్ష మధ్య దూరం అనేది పెరుగుతుంది. మధ్య దూరం అనేది పెరిగినప్పుడు కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది బాహ్యకక్ష పైన తక్కువగా ఉంటుంది. కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది బాహ్యకక్ష పైన తగ్గినప్పుడు ఎలక్ట్రాన్ తీసివేయడానికి తక్కువ శక్తి అవసరం అవుతుంది. కాబట్టి పరమాణు వ్యాసార్థం పెరిగినట్లయితే అయనీకరణ శక్తి అనేది తగ్గింది. కాబట్టి పరమాణు వ్యాసార్థం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 అయనీకరణ శక్తి. అంటే పరమాణు వ్యాసార్థం అనేది పెరిగినట్లయితే అయనీకరణ శక్తి తగ్గుద్ది. అయనీకరణ శక్తి తగ్గినట్లయితే పరమాణు వ్యాసార్థం పెరుగుద్ది. అయనీకరణ శక్తి పెరిగినట్లయితే పరమాణు వ్యాసార్థం తగ్గుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, పరమాణు వ్యాసార్థం అనేది పెరిగినప్పుడు అయనీకరణ శక్తి అనేది తగ్గుద్ది. కారణం ఏంటంటే పరమాణు వ్యాసార్థము పెరిగినప్పుడు అయనీకరణ శక్తి అనేది క్రమంగా తగ్గుద్ది. కారణం ఏంటి అంటే పరమాణు వ్యాసార్థం పెరిగినట్లయితే కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది బాహ్యకక్ష పైన బలహీనంగా ఉంటుంది, అంటే తక్కువగా ఉంటుంది. బలహీనంగా ఉన్నప్పుడు తక్కువగా ఆకర్షిస్తుంది. కాబట్టి ఎలక్ట్రాన్ తీసివేయడానికి తక్కువ శక్తి అవసరం అవుతుంది. కాబట్టి పరమాణు వ్యాసార్థం పెరిగినట్లయితే అయనీకరణ శక్తి తగ్గుతుంది. ఒకవేళ పరమాణు వ్యాసార్థం అనేది తగ్గినట్లయితే అయనీకరణ శక్తి పెరుగుతుంది. కారణం పరమాణు వ్యాసార్థము తగ్గినప్పుడు కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది బాహ్యకక్ష పైన బలంగా ఉంటుంది. బలంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది బాహ్యకక్షలోని ఎలక్ట్రాన్ బలంగా ఆకర్షిస్తుంది. బలంగా ఆకర్షించినప్పుడు ఎలక్ట్రాన్ తీసివేయడానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. కాబట్టి పరమాణు వ్యాసార్థం అనేది తగ్గినప్పుడు అయనీకరణ శక్తి పెరుగుద్ది. పరమాణు వ్యాసార్థం పెరిగినట్లయితే అయనీకరణ శక్తి తగ్గుద్ది. కాబట్టి పరమాణు వ్యాసార్థం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 అయనీకరణ శక్తి. అలా ఒకసారి పరమాణు వ్యాసార్థం అనేది పెరిగినప్పుడు అయనీకరణ శక్తి అనేది తగ్గుద్ది.
కారణం ఏంటంటే పరమాణు వ్యాసార్థము పెరిగినప్పుడు కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది బాహ్యకక్ష పైన బలంగా ఉంటుంది. కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది బాహ్యకక్ష పైన పరమాణు వ్యాసార్థం అనేది పెరిగినప్పుడు కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది బాహ్యకక్ష పైన బలహీనంగా ఉంటుంది, అంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ తీసివేయడానికి తక్కువ శక్తి అవసరం. కానీ పరమాణు వ్యాసార్థము తగ్గినప్పుడు అయనీకరణ శక్తి పెరుగుద్ది. అంటే పరమాణు వ్యాసార్థం తగ్గినప్పుడు కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది బాహ్యకక్ష పైన బలంగా ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ తీసివేయడానికి ఇక్కడ చూసినట్లయితే బలంగా ఆకర్షించినప్పుడు ఏమైంది, ఎలక్ట్రాన్ తీసివేయడానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. కాబట్టి పరమాణు వ్యాసార్థము ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 అయనీకరణ శక్తి. సెకండ్ వన్ కేంద్రక ఆవేశం. కేంద్రక ఆవేశం పెరిగినట్లయితే అయనీకరణ శక్తి పెరుగుద్ది. 2 ఆవేశం పెరిగినప్పుడు అయనీకరణ శక్తి పెరుగుద్ది. కేంద్రక ఆవేశం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయనీకరణ శక్తి. అంటే కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది బాహ్యకక్ష పైన బలంగా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ తీసివేయడానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. కేంద్రకం అనేది ఆకర్షణ అనేది బాహ్యకక్ష పైన బలంగా ఉంది. కేంద్రకం యొక్క ఆకర్షణ బాహ్యకక్ష పైన బలంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్ తీసివేయడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. కేంద్రకం బలంగా ఆకర్షిస్తుంది. ఏంది, బలంగా ఉన్న దూరంగా ఉన్న ఎలక్ట్రాన్ ఏమొస్తుంది, దగ్గరకు వస్తాయి. ఎలక్ట్రాన్ తీసివేయాలంటే ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. కాబట్టి కేంద్రక ఆవేశం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయనీకరణ శక్తి. నెక్స్ట్ వన్ పరిరక్షక ప్రభావం. మరి పరిరక్షక ప్రభావం అంటే ఏంది, కేంద్రకం యొక్క ఆకర్షణ బారి నుండి అంతర్కక్షలోని ఎలక్ట్రాన్లు అంటే లోపల కక్షలోని ఎలక్ట్రాన్లు బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్లు రక్షించబడటాన్ని ఏమంటాము అంటే పరిరక్షక ప్రభావము అంటుంటాం. కేంద్రకము ఆ యొక్క ఆకర్షణ, కేంద్రక ఆకర్షణ బారి నుండి అంతర్కక్షలోని ఎలక్ట్రాన్లు మరియు బాహ్యకక్షలోని ఎలక్ట్రాన్లు అనేవి రక్షించబడటాన్ని ఏమంటాము అని అంటే పరిరక్షక ప్రభావము అంటుంటాం. అంటే పరిరక్షక ప్రభావము ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 అయనీకరణ శక్తి. పరిరక్షక ప్రభావం అనేది పెరిగినట్లయితే అయనీకరణ శక్తి తగ్గుతుంది. కానీ అయనీకరణ శక్తి పెరిగినప్పుడు పరిరక్షక ప్రభావం అనేది తగ్గుతుంది. కాబట్టి పరిరక్షక ప్రభావము ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 అయనీకరణ శక్తి. నెక్స్ట్ వన్ వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఆర్బిటాల్ యొక్క అంతర్కక్షలోకి చొచ్చుకొని పోయే స్వభావం. వేలెన్సీ ఎలక్ట్రాన్లు అనేవి ఆర్బిటాల్ యొక్క అంతర్కక్షలోకి వెళ్ళినప్పుడు ఆర్బిటాల్ యొక్క సంఖ్య అనేది పెరిగే కొలది అయనీకరణ శక్తి క్రమంగా తగ్గుద్ది. ఇక్కడ వేలెన్సీ ఎలక్ట్రాన్లు అనేవి అంటే చివరి కక్షలోని ఎలక్ట్రాన్లని వేలెన్సీ ఎలక్ట్రాన్లు అంటాం. ఆర్బిటాల్ యొక్క అంతర్కక్ష, ఆర్బిటాల్ అంటే లోపల, అంటే లోపల భాగ కక్షలోకి వెళ్ళినప్పుడు ఆర్బిటాల సంఖ్య అనేది పెరిగే కొలది బాహ్యకక్ష ముందున్నది, దానికి ముందున్నది అంటే లోపలికి, ఈ విధంగా లోపలికి వెళ్ళిన కొలది ఆర్బిటాల సంఖ్య పెరిగే కొలది అయనీకరణ శక్తి అనేది క్రమంగా తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే వేలెన్సీ ఎలక్ట్రాన్లు అనేవి ఆర్బిటాల్ యొక్క అంతర్కక్షలోకి చొచ్చుకొని పోయే స్వభావం అనేది చూసినట్లయితే సంఖ్య అనేది పెరిగిన కొలది అయనీకరణ శక్తి క్రమంగా తగ్గుతుంది. కారణం ఇక్కడ చూసినట్లయితే ఈ ఆర్బిటాల్లో చూసినట్లయితే ఎస్ ఆర్బిటాల్ అనేది సౌష్ఠవ గోళాకృతిని కలిగి ఉండటం వల్ల స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. కానీ పి ఆర్బిటాల్ అనేవి డంబెల్ ఆకృతిని కలిగి ఉండటం వల్ల స్థిరత్వం తగ్గుతుంది. ఈ విధంగా డి ఆర్బిటాలు డబుల్ డంబెల్, ఫోర్త్ ఫోల్డ్ డంబెల్ అంటే ఆర్బిటాల సంఖ్య అనేది పెరిగే కొలది అయనీకరణ శక్తి అనేది తగ్గుతుంది. కాబట్టి ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ పి, పి ఈజ్ గ్రేటర్ దెన్ డి, డి ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్ అని రాయవచ్చు. అదే వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఆర్బిటాల్ యొక్క అంతర్కక్షలోకి చొచ్చుకొని పోయే స్వభావం అండి. నెక్స్ట్ వన్ 5వది ఎలక్ట్రాన్ విన్యాసం. సగం లేదా పూర్తిగా నింపబడిన పరమాణువులకు చూసినట్లయితే స్థిరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. సగము లేదా పూర్తిగా ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ పరమాణు సంఖ్య 7, 1s2 2s2 2p3. పి ఆర్బిటాల్లో చూసినట్లయితే 2p3 సగం నిండిన ఆర్బిటాల్, స్థిరత్వం ఎక్కువ ఉండదు. నెక్స్ట్ వన్ నియాన్ 1s2 2s2 2p6 ఏంటిది బాహ్యకక్షలో అష్టక విన్యాసాన్ని కలిగి ఉన్నది కాబట్టి స్థిరత్వం ఎక్కువ. అదే సగం లేదా పూర్తిగా నింపబడిన పరమాణువులకు చూసినట్లయితే స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఏమంటాము అంటే ఎలక్ట్రాన్ విన్యాసం అంటాం. ఈ 5 అనేవి చూసినట్లయితే అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాలండి. 1 పరమాణు వ్యాసార్థం, సెకండ్ వన్ కేంద్రకావేశం, 3వది పరిరక్షక ప్రభావం, 4వది వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఆర్బిటాల్ యొక్క అంతర్కక్షలోకి చొచ్చుకొని పోయే స్వభావం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 5వది ఎలక్ట్రాన్ విన్యాసం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్.
అయనీకరణ శక్తి లేదా ప్రథమ లేదా ద్వితీయ అయనీకరణ శక్తిని నిర్వచించి, ప్రథమ అయనీకరణ శక్తి ఎల్లప్పుడూ ద్వితీయ అయనీకరణ శక్తి కంటే తక్కువ లేదా IP2 ఈజ్ గ్రేటర్ దెన్ IP1, మరియు అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాలను రాయండి అంటాడు 8th మార్క్స్ క్వశ్చన్. ప్రథమ లేదా ద్వితీయ అయనీకరణ శక్తులను నిర్వచించి ద్వితీయ అయనీకరణ నిర్వచించండి. ప్రథమ మరియు ద్వితీయ అయనీకరణ శక్తిని నిర్వచించండి. ద్వితీయ అయనీకరణ శక్తి ఎల్లప్పుడూ ప్రథమ అయనీకరణ శక్తి కంటే ఎక్కువ ఎందుకు? అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాలను రాయండి అంటుంటాడు. అప్పుడు మీరు అయనీకరణ శక్తిని డెఫినేషన్ రాయాలి, తర్వాత ప్రథమ అయనీకరణ శక్తిని డెఫినేషన్ రాయాలి, నెక్స్ట్ వన్ ద్వితీయ అయనీకరణ శక్తి డెఫినేషన్ రాయాలి, నెక్స్ట్ వన్ ద్వితీయ అయనీకరణ శక్తి ఎల్లప్పుడూ ప్రథమ అయనీకరణ శక్తి కంటే ఎక్కువ, అదే IP2 ఈజ్ గ్రేటర్ దెన్ IP1 బ్రాకెట్లో పెట్టి, వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణులో చూసినట్లయితే ఎలక్ట్రాన్లు ప్రోటాన్ల సంఖ్య మాత్రం సమానం, కానీ ఏకమాత్ర ధనావేశంలో ప్రోటాన్ల సంఖ్య అనేది ఎలక్ట్రాన్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ తీసివేయడానికి ఎక్కువ శక్తి అవసరం, అదే IP2 ఈజ్ గ్రేటర్ దెన్ IP1. మరియు దాన్ని ప్రభావితం చేసే అంశాలు అని అంటే పరమాణు వ్యాసార్థం గురించి, కేంద్రకావేశం గురించి, పరీక్ష ప్రభావం గురించి, నెక్స్ట్ వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఆర్బిటాల్ యొక్క అంతరకక్షలోకి చొచ్చుకొని పోయే స్వభావము మరియు ఎలక్ట్రాన్ విన్యాసం గురించి ఈ విధంగా వివరించినట్లయితే 8 మార్క్స్ అనేది పడుతుందండి. నెక్స్ట్ వన్ మిగిలినది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.